హాయ్ ఎవ్రీవన్, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది 56,800 దగ్గర. నిఫ్టీ 23,900 దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీలో పుట్ ఆప్షన్ తీసుకున్నాము, బట్ ఇమీడియట్లీ కాదు, ఒక రీట్రేస్మెంట్ జరిగిన తర్వాత తీసుకుందాం. నిన్న బిగ్ రెడ్ క్యాండిల్ చేసి ఇమీడియట్గా కాల్ తీసుకున్నాము, లాస్ బుక్ చేశాను. సో ఇవాళ లాస్ స్ట్రీక్ని బ్రేక్ చేయాలి. లాస్ట్ 2-3 డేస్ లాసే ఉంది, వెయిట్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీలో పుట్ ఆప్షన్ తీసుకున్నాము 56,900. మార్కెట్ ప్రైస్కి. సో కాల్ ప్లేస్ అయింది 56,900. పుట్ ఆప్షన్ లాట్ తీసుకున్నాను 374కి. స్టాప్ లాస్ పెట్టుకున్నాము 50 పాయింట్స్. 374 - 50 324. స్టాప్ లాస్ పెట్టుకున్నాను. స్టాప్ లాస్ ప్లేస్ అయింది. ప్రస్తుతం రెడ్లో ఉంది, నెగిటివ్లో ఉంది మన పొజిషన్. చూద్దాం. ప్రస్తుతం మన పొజిషన్ లాస్లో ఉంది 600. చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతూ 3 రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసేసి మళ్ళీ అప్సైడ్ మొమెంటం ఇచ్చింది. ఇక్కడ బిగ్ రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చాను నేను. సో ఇక్కడ కాసేపు స్లో అయిపోయింది. మేబీ బయర్స్ని ఇక్కడ కాసేపు అట్రాక్ట్ చేసేసి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ మొమెంటం ఇస్తుంది ఇక్కడ వరకు. ఇవాళ నిఫ్టీలో కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీలానే ఉంది, బట్ ఇక్కడ నిన్న 24,000 రేంజ్లోనే ఇది క్లోజ్ అయిపోయింది. ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఇవాళ కాస్త అప్ సైడ్ మొమెంటం ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ స్లో అయిపోయింది. సో ఇక్కడ బయర్స్ అందరినీ అట్రాక్ట్ చేసేసి మళ్ళీ సెల్లింగ్ జోన్లోకి వెళ్ళిపోతుంది, డౌన్ సైడ్ వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ సెన్సెక్స్ కూడా సేమ్. మరి ఇక్కడ సెన్సెక్స్లో 76,500 ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ చేసేసి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. ఇవాళ సెన్సెక్స్లో ఎక్స్పైరీ కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయొచ్చు. సో దీన్ని ఇగ్నోర్ చేసేద్దాం. బ్యాంక్ నిఫ్టీ స్టార్ట్ అయింది సెల్లింగ్ మొమెంటం. సో ప్రస్తుతం మనది లాస్ నుంచి ప్రాఫిట్లోకి వచ్చింది. చూద్దాం. సో ఇక నేను పుట్ ఆప్షన్ ఏం తీసుకున్నానంటే, నిన్న మార్కెట్ అంతా సెల్లింగ్ జరిగింది. ఓపెనింగ్ బిగ్ రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసేసి ఫుల్ డే సెల్లింగ్ జరిగింది. సో ఇక్కడ చాలామంది సెల్లర్స్ వచ్చి ఉంటారు. సో ఇవాళ కూడా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది. సో ఈ సెల్లర్స్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఈ సెల్లర్స్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కాబట్టి వీళ్ళు అంత తొందరగా ఎగ్జిట్ అవ్వరు. సో వీళ్ళు స్టాప్ లాస్ని ఇవ్వరు. సో ఇది మార్కెట్ ఇంకా డౌన్ సైడే వెళ్తుంది. ఇక్కడ నిన్న ఆఫ్టర్నూన్ 57,500 సపోర్ట్ తీసుకొని కాస్త బయర్స్ వచ్చి ఉంటారు. బట్ వీళ్ళు కూడా ఇప్పుడు ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతూ వీళ్ళ స్టాప్ లాస్ కూడా అంతా ఇక్కడ ఉంటుంది. ఇది కూడా ఆటోమేటిక్గా హిట్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ బయర్స్ అవ్వలేరు, ఆల్ సెల్లర్సే. సో ఈ సెల్లర్స్ డామినేషన్ ఉంటుంది కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మార్కెట్ కాస్త అప్ సైడ్ మొమెంటం ఇచ్చి బయర్స్ని అట్రాక్ట్ చేసి బయర్స్ లిక్విడిటీ గ్రాప్ చేసేసి మళ్ళీ డౌన్ సైడ్ మొమెంటం ఇస్తుంది టిల్ 56,500 దాకా. సో ఈ 56,500 నుంచి మళ్ళీ కాసేపు ఇక్కడ మేబీ అప్ సైడ్ మూమెంట్ నుంచి డౌన్ సైడ్ మూమెంట్ ఇచ్చి మళ్ళీ ఇక్కడే ఈ డే అంతా క్లోజ్ అవుతుండొచ్చు, ఎందుకంటే ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఇక నేను గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతూ కాస్త సెల్లింగ్ జరిగిన తర్వాత అప్ సైడ్ రిట్రేస్మెంట్ తీసుకున్నప్పుడు ఇక బిగ్ క్యాండిల్ రిట్రేస్మెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంట్రీ ఇచ్చాను. సో నేను ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ 2-3 చిన్న గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తూ తర్వాత స్లోగా సెల్లింగ్ స్టార్ట్ అయింది.
సో ఈ సెల్లింగ్ నెక్స్ట్ ఇక్కడ వరకు కంటిన్యూ అవుతుంది 56,500 వరకు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎగ్జిట్ అయిపోవాలి. సో ఇవాళ సెన్సెక్స్లో కొంచెం ఎక్స్పైరీ కాబట్టి మార్కెట్ వాలటాలిటీ ఉంటుంది, బట్ నో వరీస్, మార్కెట్ ఖచ్చితంగా డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది, అప్ సైడ్ మూమెంటం అయితే ఉండదు. ఇన్ కేస్ అప్ సైడ్ మూమెంటం ఇచ్చినా కూడా ఇది ఎక్కువ పైకి వెళ్ళదు. మేబీ ఇది బయర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పి ఈ 57,000 వరకు టచ్ చేసేసి మళ్ళీ కిందికి వచ్చే అవకాశం ఉంది. సో మనం ఇక్కడ ఎంటర్ అయ్యాము ఆల్మోస్ట్ 56,900, అంటే 57,000 దగ్గర మనం స్టాప్ లాస్ ఇచ్చే అవకాశం ఉంది. అందుకోసమే నేను ఒక 10 పాయింట్స్ రిస్క్ తీసుకొని 10 పాయింట్స్ స్టాప్ లాస్ పెంచుకున్నాను. 324 నుంచి 314 చేశాను. చూద్దాం. ప్రస్తుతం మనం ప్రాఫిట్లో ఉన్నాం 400. మార్కెట్ ఇక్కడ మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది, బట్ నో వరీస్, బయర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం అనుకుంటా. ప్రాఫిట్ పెరిగింది, 2000 క్రాస్ అయింది, 2500 అలా. సో బ్యాంక్ నిఫ్టీ సెల్లింగ్ జరుగుతుంది స్లోగా. ఇక్కడ 5 మినిట్స్ క్యాండిల్ లో దగ్గరకు వస్తుంది. ఇదొకటి మనకు సపోర్ట్ ఉంటుంది ఇక్కడ. ఇది బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ సపోర్ట్ 56,500 దగ్గరకు వస్తుంది. సో ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ లో ఏదైతుందో ఇది బ్రేక్ చేయాలి. సో తర్వాత 56,500 దగ్గర ఎగ్జిట్ అయిపోవాలి. సో ప్రాఫిట్ 2,600 దగ్గర ఉంది. ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, బట్ చాలా తక్కువ ఉంటుంది రివర్స్ అయ్యే ఛాన్స్. నిఫ్టీ కూడా ఇంకా ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ లో దగ్గరికి రాలేదు. సో అది వస్తుంది ఖచ్చితంగా. సెన్సెస్ కూడా ఇంకా ఇది క్రాస్ చేయలేదు ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్లో. సో ప్రాఫిట్ 2,000. ఇక్కడ టెస్ట్ పని తీసుకుంటుంది. ప్రాఫిట్ తగ్గుతుంది, ఆల్మోస్ట్ 3,000 వరకు టచ్ అయ్యి మళ్ళీ 800కి వచ్చింది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ. సో మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి. ఇంకా 3,000 టార్గెట్. ఇన్ కేస్ ఒకవేళ ఇది స్ట్రాంగ్గా లో బ్రేక్ చేసిందంటే వెయిట్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ స్లో అయినా రివర్స్ అయినా ఎగ్జిట్ అయిపోవాలి. సో ప్రాఫిట్ పెరుగుతుంది మళ్ళీ 2,100. సో ఇంకొక 2 గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందంటే ఇంకొక 2-3 రెడ్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయిందంటే చాలు. ఆల్మోస్ట్ మన ప్రాఫిట్ అంతా జీరో చేసేసి మైనస్లోకి తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు డౌన్ సైడ్ మూమెంటం స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 3,200 ప్రాఫిట్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ జీరో అయిపోయి -500 లాస్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకుంటా మేబీ. సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చాను నేను. ఎంట్రీ ఇచ్చిన తర్వాత 1-2 గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి నా ఫేవర్లో మంచి మూమెంటం ఇచ్చింది డౌన్ సైడ్. ఇక్కడ వరకు వచ్చింది మార్కెట్. అప్పుడు నా ప్రాఫిట్ 3,200 ఉండే, బట్ అర్జెంటుగా 3-4 మినిట్స్ నేను బయటికి వెళ్ళాల్సి ఉండే. బయటికి వెళ్ళి వచ్చేలోపు ప్రాఫిట్ తగ్గిపోయింది, 1,500కి వచ్చింది. సో మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకుంటుందని వెయిట్ చేశాను, బట్ ఇది ఇంకా అప్సైడ్ మూమెంటం ఇచ్చేసింది. సో ట్రేడింగ్లో ఒకసారి ట్రేడ్ తీసుకున్నామంటే ఎగ్జిట్ అయ్యేంత వరకు సిస్టమ్ ముందే కూర్చోవాలి. మధ్యలో 1-2 మినిట్స్ బయటకు వెళ్ళినా కూడా, అవుట్ ఆఫ్ ద సిస్టమ్ అయినా కూడా ఖచ్చితంగా కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది ట్రేడ్ అంతా. సో అలర్ట్గా ఉండాలి. ట్రేడ్ మీద కూర్చున్నప్పుడు కొంచెం ఎగ్జిట్ అయ్యేంత వరకు సిస్టమ్ ముందే ఉండాలి. సో ఇవాళ అన్ఫార్చునేట్లీ బయటికి వెళ్ళాల్సి వచ్చింది 3-4 మినిట్స్. ఆ 4 మినిట్స్లో ప్రాఫిట్ మిస్ అయిపోయింది.
చూద్దాం, మళ్ళీ ఛాన్సెస్ ఏమో, నెక్స్ట్ ఛాన్స్ చూద్దాం. ఇది అప్సైడ్ మొమెంటం అయితే ఇవ్వదు ఖచ్చితంగా. ఇదైతే ఇవాళ అప్సైడ్ మొమెంటం అయితే లేదు, డౌన్ సైడ్ మొమెంటం ఉంటుంది. బట్ ఏంటంటే ఇది ఇక్కడ సెన్సెక్స్లో ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి కొంచెం వాలటిలిటీ ఉంటుంది. మేబీ ఇది ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ హై వరకు వెళ్ళొచ్చు అంతే, అది దాన్ని బ్రేకప్ ఇవ్వదు. సో ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ హై వచ్చేసి ఇక్కడ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో అంటే ఇది 56,930 వరకు వెళ్ళొచ్చు, అంతకు మించి పైకి వెళ్ళదు ఇది. సో ఇది ప్రస్తుతం 56,850లో ఉంది. అంటే ఇంకా 100 పాయింట్స్, అంటే ఇంకా 50 పాయింట్స్, అంటే మన స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. చూద్దాం, ఇన్ కేస్ ఇది ఇక్కడ నుంచే రివర్సల్ అయిందంటే ఓకే. ఇన్ కేస్ ఇది ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ హై టచ్ చేస్తే మాత్రం మన స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. సో బ్యాడ్ లక్తో ఇవాళ ముగించాలి ట్రేడ్. లాస్ పెరిగింది, 600కి వచ్చింది. చూద్దాం. సో అందుకోసం ట్రేడ్లో ఎప్పుడైనా సరే మనం టార్గెట్ మిస్ అయ్యామంటే కనీసం ఒక మినిమం టార్గెట్ అన్నా బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వాలి. సో నాకు ఇక్కడ ఛాన్స్ ఉండే మినిమం టార్గెట్ 2000 రూపీస్, బట్ నేను బుక్ చేయలేదు. సో 3000 చూసి మళ్ళీ 2000 బుక్ చేయాలంటే అప్పుడు నా మైండ్ సెట్, నా మనసు అంగీకరించలేదు. సో అదొకటి, ఎమోషన్స్ని కంట్రోల్ పెట్టుకొని కాంప్రమైజ్ అవుతూ ఒక్కొక్కసారి స్మాల్ ప్రాఫిట్ కూడా బుక్ చేయాల్సి ఉంటుంది. సో మనం బిగ్ ప్రాఫిట్ కోసమే చూస్తే ఆ రోజు స్మాల్ ప్రాఫిటే కాదు కదా, లాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో అదే వాళ్ళ జరిగింది. సో నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకోవాలి. స్టిల్ ఛాన్స్ ఉంది మనకి, 50-50 ఛాన్సెస్ ఇక్కడ. బట్ ట్రేడ్ తీసుకున్నప్పుడు మాత్రం నాకు ఇక్కడ 90% ఛాన్సెస్ ఉండే ఖచ్చితంగా ప్రాఫిట్లో వస్తామని. అనుకున్నట్టు ప్రాఫిట్లో వచ్చాను కూడా, బట్ అన్ఫార్చునేట్లీ అప్ సైడ్ మూమెంటం వచ్చేసింది స్లోగా. మేము ఇక్కడ బయర్స్ లిక్విడిటీ కోసం ఇలా చేస్తుండొచ్చేమో, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా హ్యూజ్ ఫాల్ ఉంటుండొచ్చు. బట్ మనం అప్పటి వరకు మన స్టాప్ లాస్ హిట్ అవ్వకపోతే లక్కీ, లేదంటే ఎగ్జిట్ అయిపోవాలి వాళ్ళు. చాలాసేపు తర్వాత ప్రాఫిట్ పెరిగింది, 1000 క్రాస్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ స్టార్ట్ అయింది మూమెంట్ డౌన్ సైడ్. 10-6 ప్రాఫిట్ బుక్ చేసేద్దాము. 1300 చాలు. 1300 నుంచి 1300 బుక్ చేశాను, నో ప్రాబ్లం. అట్లీస్ట్ ప్రాఫిట్లో ఇవాళ ఎగ్జిట్ అయిపోయాము. ఇవాళ ఎంట్రీ కరెక్టే ఇచ్చాము మనము. సో కరెక్ట్గా ప్రాఫిట్ బుక్ చేసే టైంలో నేను బయటికి వెళ్ళాల్సి వచ్చింది. సో దానివల్ల నేను మిస్ అయిపోయాను. దాని తర్వాత బిగ్ రిట్రేస్మెంట్ తీసుకొని సైడ్ వేసాయి, ఇప్పుడు డౌన్ సైడ్ అవుతుంది. సో మేబీ ఇది మళ్ళీ ఈ జోన్ వరకే రావచ్చు. ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ లో వరకే వస్తుంది, ఇంతకుమించి డౌన్ఫాల్ కాదు. ఇక్కడ నుంచి మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకుంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో. బాయ్.